అండ్ ఇక నెక్స్ట్ అంశము ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త సార్. యాక్చువల్లీ ఆయా రాష్ట్రాల్లోని మైనింగ్ కి సంబంధించి ముఖ్యంగా ఈ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి అంశం మనకు కనబడుతుంది. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు ఈ మైనింగ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ బిడ్డింగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రాష్ట్రాలకి ఇంతకు ముందంతా రాయల్టీ ఇచ్చేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్ననే. అదేంటంటే ఏప్రిల్ 1, 2005 నుంచి ఇప్పటి వరకు చేసిన మైనింగ్ కి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించి ఆయా రాష్ట్రాలకు రాయల్టీ పే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఇచ్చింది. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలకి ఇది గొప్ప వరం. కొన్ని రాష్ట్రాలకి అంతేనా? ఇప్పుడు అస్సాం, జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలు, కర్ణాటక, మినరల్ రిచ్ స్టేట్స్ అవి. మనం తెలుసు కర్ణాటక నుంచి తీసుకెళ్లిన మినరల్స్ ఎంత తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, అక్కడే ఇది వచ్చింది. అక్కడి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అన్నమాట. ఎందుకంటే రాయల్టీ ఏంటి, మినరల్ రాయల్టీ అంటే మీరు అక్కడి నుంచి ఏమైనా తీసుకున్నప్పుడు ఆ స్టేట్కి ఏమైనా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళిపోతున్నారు. మన సింగరేణి ఉంది ఇక్కడ. ఐ థింక్ తెలంగాణ ఇస్ గెటింగ్ అవుట్ 700 crores దీంట్లో. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు, వాడుకుంటున్నారు, కానీ దానికి రాయల్టీ ఇవ్వట్లేదు. మీరు బిడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్, ఆ బిడ్డింగ్లో తీసుకుంటున్నారు, కానీ దాని రాయల్టీ లేదు. రాయల్టీ ఇవ్వాల్సిందే. కానీ సుప్రీంకోర్టు దీనికన్నా ముందు ఉన్న ఒక బెంచ్, ఐ థింక్ ఆల్మోస్ట్ 15 years బిఫోర్, వాళ్ళు ఇవ్వకూడదని ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. దాని వ్యతిరేకంగా ఇప్పుడు నెక్స్ట్ జడ్జ్మెంట్ ఏమొచ్చిందంటే ఎస్ యూ హ్యావ్ టు పే. కానీ డిస్ప్యూట్ ఏమంటే అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఎప్పటి నుంచో పే చేయాలంటే మీరు ఉన్న కంపెనీలు కొన్ని బంద్ అయిపోయి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ డబ్బులు లేవు, కొంతమంది దగ్గర, స్టేట్ ఆర్గనైజేషన్స్ దగ్గర, పిఎస్యూస్ దగ్గర. ఎందుకు మన దగ్గర తీసుకుందాం, ఏమైనా కోల్ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు పవర్ కంపెనీ ఉంది, పవర్ కంపెనీ పే చేయాల్సిందే. కానీ ఎంత పే చేస్తారు వాళ్ళు? పాత అకౌంట్ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇంకోసారి వాళ్ళకి. సో ద సుప్రీం కోర్ట్ హెస్ నౌ డిసైడెడ్, ఓకే ఫైన్, మీరు మొత్తం కట్టక్కర్లేదు, 2005 క్యాన్ బి ద కట్ ఆఫ్ అని చెప్పారు. సో ఒరిస్సా లాంటి ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాకి ఆల్మోస్ట్ 1,00,000 crores వస్తుంది సాయి గారు, 1,00,000 crores. సో యూ కెన్ ఇమాజిన్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ఒరిస్సా క్యాన్ హ్యావ్. కర్ణాటక కూడా బాగా వస్తుంది. ఐ థింక్ దే విల్ గెట్ అరౌండ్ సంథింగ్ అబౌట్ 17,000 crores కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ఏమో 5,000 crores. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికవరింగ్ ఉంది, మళ్ళీ 6,000 crores డ్యూస్లో కూడా వస్తుంది బహుశా. అది ఇన్స్టాల్మెంట్స్ వస్తారు, అది కూడా పేమెంట్ April 2026 నుంచి మొదలవుతుంది, ఇప్పుడు కాదు. సో కంపెనీస్ ఆర్ టైమ్ టు డూ ఇట్. ఇది ప్రాబ్లం. తెలంగాణకి 300 crores నేను చెప్పినట్ల. సో ఈ రెవెన్యూ సెస్ ఒకటి ఉంటుంది, రాయల్టీ ఒకటి ఉంటుంది. ఇది పే చేస్తే స్టేట్ అక్కడున్న, ఎందుకంటే మీరు కోర్బాకి వెళ్ళండి సాయి గారు, చాలా పెథటిక్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ మైనింగ్ టౌన్స్ అనేది మీరు చూసుంటారు, కొత్తగూడెం లాంటి ప్లేస్ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అక్కడ తీసుకెళ్ళిపోతారు కానీ అక్కడ డెవలప్మెంట్ ఏం చేయరు. సింగరేణి ఇలాంటి ప్లేసెస్లో దర్ ఇస్ నో డెవలప్మెంట్ దట్ సైడ్. కోల్ నేవేలీ నెగ్లెక్ట్. ఓకే, డెవలప్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ కట్టారు, స్కూల్ కట్టారు, బియాండ్ ఇట్ అక్కడిని తీసుకెళ్తున్న మెటీరియల్ మీరు రాయల్టీ అయిపోతే మళ్ళీ ఎవరు ఇస్తారు మళ్ళీ? సో దిస్ ఇస్ జార్ఖండ్ ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. జార్ఖండ్ కూడా వాళ్ళకి ట్యాక్స్ క్లెయిమ్ 2005 నుంచి ఉంది, 1993 నుంచి బ్యాక్ డేట్ చేయమని సుప్రీంకోర్టు సెడ్ నో. సో దే విల్ ఆల్సో గెట్ అరౌండ్ నథింగ్ లైక్ 1,000 crores కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. నా భవిష్య ప్రకారం 15,000 crores దాకా వాళ్ళకి రావచ్చు. తక్కువ వస్తే కూడా 1,000 crores తగ్గుతుంది వాళ్ళకి. కానీ ఇది ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఇదంతా ఇచ్చేసిన తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 70,000 crores ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ విల్ ఇంక్లూడ్ పవర్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, మన RINL వైజాగ్, అన్ని ఆల్ ద టాటా స్టీల్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. ఈ టాటా స్టీల్ నుంచి అన్ని ప్రైవేట్ కంపెనీ, జిందాల్ నుంచి అందరు పే చేయాల్సి వస్తుంది. సో బట్ దే ఆర్ బీయింగ్ గివెన్ టైమ్, 2026 నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. బట్ ఇన్ అ షార్ట్ టర్మ్ ఇట్ విల్ బి అ బిగ్ హిట్. స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు వస్తాయి, కానీ అదే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచే డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, దాంట్లో డౌట్ లేదు. కానీ గుడ్ థింగ్ అని చెప్పేది ఈ డబ్బులు రావాలి కదా సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు చేతులు అయిపోయి ఇప్పుడు చెప్పి అందరు హ్యాండ్స్ అప్ చేసేస్తారు, మా దగ్గర డబ్బులు లేదని చెప్తారు. ఏం చేస్తారు అప్పుడు? దట్స్ అ క్వశ్చన్ వీ హ్యావ్. బట్ ఐ థింక్ ఈ డబ్బులు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఫ్రీబీస్ వాడకుండా అక్కడ ఉన్న డెవలప్మెంట్, ఆ టౌన్స్లో ఉన్న డెవలప్, యూఎస్లో చూసుంటారు, యూఎస్లో ద మైనింగ్ లాబీ డెస్ట్రాయిడ్ యూఎస్ కంప్లీట్గా. డెస్ట్రాయ్ చేసి పడేస్తారు వాళ్ళు. పెద్ద పెద్ద కొండల నుంచి అన్నీ కొట్టేసుకొని అసలు ఏం మినరల్ టౌన్స్ అసలు ఏం లేకుండా పోయింది ఇప్పుడు మైనింగ్ టౌన్స్. సో ఇక్కడ అది కాకుండా ఉండడానికి దే షుడ్ డెఫినెట్లీ వచ్చిన డబ్బు తీసుకొని దే షుడ్ డూ డెవలప్మెంట్ ఫర్ దాట్ ఏరియా. ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్లారో ఆ ఏరియాని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కంప్లీట్గా డెజర్ట్ లాగా అయిపోయింది. దెన్ దిస్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది వాడుకొని డెఫినెట్గా దే హ్యావ్ టు డూ సంథింగ్ సాయి గారు. కరెక్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.